అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య అన్నయ్య ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ ఎప్పుడు కనిపించాడు మరి వీడు ఫ్రెండ్ నార్మల్ మాట్లాడదాం ఏంది మాట్లాడేది నువ్వు సార్ ఇంటికి అడుగుదా అన్నయ్య ఇంటి దాడు చూపిస్తుందా కూర్చో ఏంటి ఇంకా వస్తలేడు వాడు అసలు వాడెందుకే నీ వెంట పడుతున్నాడు? వాడితో మాట్లాడదు, వాళ్ళు చూడొద్దు. మా అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు, సరేనా? అట్లేముంది, చూస్తే ఏమైతుంది ఇప్పుడు? మా అమ్మ వాళ్ళు చూస్తే ఆమెతో ఎందుకు ఫ్రెండ్షిప్ అంటారు, నన్ను తిడతారు, నీతో ఉండనివ్వరు. అందుకే వాడి జోలికి పోవద్దు, సరేనా? వాడిని వార్నింగ్ ఇవ్వు, నాతో మాట్లాడొద్దు, చూడొద్దు అని చెప్పు. అదే వాళ్ళేంటే మళ్ళీ వచ్చారు, ఆ చెట్టు కింద కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడి వచ్చి నేను వెళ్ళిపోతాను, సరేనా? అసలు నువ్వేమనుకుంటున్నావు? కొంచెమన్నా సెన్స్ ఉందా నీకు? అవసరమా హర్ష? ఆమె ఎట్లైనా పడది. నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? నేనేమో పొద్దున బంగాళ మీద ఉండి హార్ట్ బీట్ అనుకుంటా చూపించి చెంప వల్ల ఇంకా అర్థమవుతుందా? ధీమా అన్నాడు, నేను చూసిన. అదే నీకు చెప్పా మొన్న చెప్పా కొంచెం అన్న కామెంట్ చేసి అర్థమవుతుందా? మా అన్నయ్య వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఏంది మీ డాడీ ఏమనుకుంటుందిరా? డాడీ ఎట్లా నొక్కుతీరా? కానీ డాడీ అలా ఫుల్ డేంజర్, అసలు సీఎం కూడా పనికిరా. చెప్తున్నాను, నేను చాలా మంది అమ్మాయిలను చూసిన, నాకు ఎవరితో నచ్చాలి. నేను పోతే ఎట్లయితే కాదు. ఆగరా, లవ్ చేస్తున్నా అబ్బా, ప్లీజ్ అర్థం చేసుకో. ఎవరు చేస్తారు నేను లవ్? నాకు అర్థం కాదు. కాలేజ్ చదువుకు ఎందులో నువ్వు నా ఫ్రెండ్ అను, అమ్మాయి ఫ్రెండ్ అను, నాకు అర్థం కాదు. ఇది రావును చేశారా? ఏంది చెంప వరుగుతా? అర్థమవుతుందా? ఇంకొకసారి నా వెనకాల తిరిగినావు అనుకో అస్సలు బాగుండదు, అర్థమవుతుందా? కలర్ ఏంది కాలర్ పట్టి అంతే ఎదిగిపోయినాను. కాళ్ళు పడుతుంది. ఒక అమ్మాయి వెనకాల పడితే అమ్మాయి అట్లనే బిహేవ్ చేస్తుంది, అర్థమవుతుందా? మూసుకొని చదువుకో ఫస్ట్. ఏంది ఇష్టం లేదా? ఇష్టం లేదురా నాకు. ఇష్టం లేదా? లేదు. ఇష్టం లేదే ఎట్లా అన్నావా? ఇష్టం లేదే బిల్డింగ్ పై నుంచి ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నా. నేను ఇట్లా అని చెప్పిన, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పిన. అయ్యో అరే ఇట్లా లవ్ అని పెట్టి ఇట్లా చేయట్లేదని చెప్పిన. అదే లవ్ అని పెడితే ఇట్లా అన్నావు కదా, మరి లవ్ అనుకుంటాం కదా, మరి గడ్డలు విరిగిపోతున్నాయి ఏంటో తిరిగి తెలుసా. ఇట్లా పెట్టి ఇట్లా అంటే నాకు నేను లవ్ చేయట్లేదు అని అర్థం. నేను చాలా రోజులు చూస్తున్నా అబ్బా, అర్థం చేసుకో. చాలా డిప్రెషన్ గా లవ్ చేస్తున్నాను. నేను సెట్ అవ్వను మీకు, నేను పడను మీకు, ఓకేనా? పడను నేను. నువ్వు సెట్ అయితే సెట్ చేసుకుంటా వాడా? పడను, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ లవ్ గిట్లా. నేను చదువుకోవాలి, స్టడీ చేయాలి. అన్ని కాదు, నువ్వు చేతు పట్టుకోక ఎవరైనా చూస్తారు. నా ఫ్రెండ్ ఇప్పటికీ గలీజ్ నన్ను చూసుకుంటూ పోతుందామే. ఎవరు లవ్ చేయదంటనా? నా ఫ్రెండ్ కు నచ్చదు అలాంటివి, నచ్చదు. నాకు కూడా నచ్చవు. చెప్తున్నా, నువ్వు సెట్ అయిపోతే మా రిషిగాని సెట్ చేస్తలేదు. అట్లేం లేదు, కొంచెమని ఉండాలి అనడానికి. ఎందుకు మమ్మల్ని ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నారా? లవ్ చేస్తున్నా నేను. మేము చదువుకోవాలి ఇంకా. గొడ్డలి కొడుతున్నాం, మేము చదువుకుంటున్నాం. ఏం చదువుకుంటున్నావు అసలు చెప్పు? తెలుసా నువ్వా? ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా తెలుసా నీకు? అయినా ఒక 5-6. మానం ఉండాలి, ఇలాంటి పెళ్లి చేసుకుంటే మస్తు ఉంటది. రేపు అందరూ చీ అంటారు ఇన్ని సబ్జెక్టులు అని. అవును మరి, నీ ముఖానికి ఇట్లుంటే ఎవరు చేసుకోరులే నిన్ను. అంత సీన్ లేదు. ఓకే డన్, నేను వెళ్ళిపోతున్నాను ఫస్ట్. నుంచి ఇంకోసారి మా ఇంటికి వచ్చిన ఆ బిల్డింగ్ పై నుంచి చూసినా అస్సలు బాగుండు, అర్థమవుతుందా? ఇది నా వార్నింగ్, గుర్తుపెట్టుకో. చూస్తా, చెప్తున్నా. మా అయ్య వాళ్ళు వచ్చి అప్పుడు నన్ను చూసుకుంటారు. మా నాన్న మా డాడీ మా నాన్న ఇట్లా వచ్చి మా అన్న వాళ్ళకి సీన్ లేదు, మీ అన్నకి అంత సీన్ లేదు తెలుసా? చూద్దులే సీను. చూదే కాదు, అర్థం చేసుకో. చాలా ఇంట్రెస్ట్ గా లవ్ చేస్తాను, చాలా డీప్ గా. ప్లీజ్. ఏంటిది ఇది? కాలేజ్ అర్థమవుతుందా? మా ఇల్లు ఇదే, నీ కాలేజ్ ఇదే, నీకోసమే కదా నా ఈ కాలేజ్కి వచ్చింది. నేను నా వెంట పడకని చెప్తే పిచ్చోడివా? నాకు పిచ్చేమన్నా లేసిందా నీకు? నీ మీద ప్రేమ. నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఓకేనా? ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకోండి. నేను ఎందుకు పెట్టుకోండి? మా నాన్న మా అన్నయ్య వాళ్ళు చూసే గలీజ్ ఉంటది. అర్థం చేసుకో. అరే నీకు పిచ్చా ఏమైనా? వద్దు, చూసినావు కదా వస్తున్నాడు అని చెప్పి తిరిగి చూసినావు కదా. నేను ఇప్పుడే చెప్తున్నా, ఇంకా ఇప్పుడు ఊక ఒర్రలేను. నువ్వు నన్ను బంగులు పెంచి చూడడం కాదు కదా, నాకు అసలు నువ్వు వెయిట్ చేయడం అవసరం లేదు, చూడడం అవసరం లేదు, ఇట్లా రోడ్ల పైన వచ్చిన అవసరం లేదు, అర్థమవుతుందా? వార్నింగ్ ఇస్తున్నా అనుకో, బతిమలాడుతున్నా అనుకో, ఏదన్నా అనుకో, అర్థమవుతుందా? చూడకు నన్ను, మాట్లాడకు నాతో. నా ఫ్రెండ్స్ కూడా ఉండట్లే నీ వల్ల.
నేను వెళ్ళిపోతున్నా. అడిగొద్దు. అరే ఏంది నీ బాధ? ఎవరైనా మేడమ్స్ ఇట్లా చూస్తారు, లెక్చరర్ మేడం ఇట్లా చూస్తుంది. చూడని ఎవరు చూస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలా, మొగుళ్ళు లేరా? నాకు లవ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, నేను స్టడీ చేయాలి, నాకు అసలు నేను లవ్ కూడా చేయను నేను. అంటే నీ ముఖాన్ని నేనెందుకు పడతా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ముఖాన్ని నేనెందుకు లవ్ చేస్తా? అబ్బా నాకడ మంచిగున్నాను. అవును మరి నాకు మస్తు మంది నాకు ప్రపోజ్ కూడా చేసారు. మరి వెళ్ళిపో మరి, మా పంచ లేను కదా, మరి ఎందుకో ఎంత పడుతున్నా ఏంట అర్థం చేసుకో. ఏ పో అరికెళ్ళాలి అవసరం అమ్మ ఎట్లయినా దిమాగ్ పదవే వెళ్దాం. ఇది ఉన్నది అప్పుడు పడదా వేస్ట్ టైం వేస్ట్ అంతా వేస్ట్. ఓ చెప్పిందిరా, ఏంది లవ్ యూ చెప్తున్నా కదా. చెంప వగులుద్ది, అర్థమవుతుంది. ఇంకోసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెనకాల తిరగకు, నా ఇజ్జత్ దియకు. వాడేంది ర్యాష్ గా మాట్లాడుతున్నాడు? వాడితో ఎందుకు మాట్లాడదు? వెళ్దాం బా, అదే కాదు. వాని గురించి నువ్వు అట్లా మాట్లాడకే, వాడు చాలా మంచోడే. వాడితో మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడొద్దే, సరేనా? అరే పిచ్చా అనే, వాడితో మాట్లాడొద్దు. వాడేంది అంత ర్యాష్ గా మాట్లాడుతున్నాడు? వాడితో నీకేం పని? సరే నీ ఇష్టం. నానే ఓకే. ఈ ఎండలు మస్తు కొడుతున్నాయి, అసలు నడుచుకో. మళ్ళీ వెనక పడుతున్నారు, ఇలా చేస్తే బాగోదు. అవసరం అంతా మనంగా కూడా. అదే లవ్ రా, లవ్ అంటే ఎట్లా ఉంటది తెలుసా? అసలు లవ్ చేసుకుని మీరు చేసుకో, మళ్ళా చూస్తే తిడతారా? అవసరమా? వీళ్ళేంది మళ్ళీ మన వెంట పడుతున్నారు? అసలు ఏమో పోయేదా కాదు రిషి, అసలు పోరే దీనికి ఎంత టెక్కేం రా కోరిక మొన్ననే ఇక్కడ స్కూటీ కూడా తెచ్చింది. అలా నాన్న వాళ్ళ మమ్మీ ఫుల్ డేంజర్, మళ్ళీ అన్న అయితే పెద్ద రౌడీయా. మొత్తం అవసరమా? చేస్తున్నా వాళ్ళ అన్న వచ్చింది. అన్న వీళ్ళెవరు మా వెంట పడుతున్నారన్న, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారన్న. అవునన్న, రోజు ఎంబడి పడుతున్నారన్న, నేను అక్కడికి వెళ్ళి అదే బస్ ఎక్కాలి. నేను ఇక్కడికి కాలేజీ కావాలి ఎంబడి పడుతున్నావు? కాలేజ్ అన్న, మా కాలేజ్ గౌడ్ కాలేజ్. అయితే రోజు ఎంబడి పడుతున్నా, నిజమేనా? ఎవరు వెంట చెప్పింది కదా, ఎవరు ఎంట పడుతున్నారు కదా ఎవరికి నీకు ఎంట పడలేగా? మా ఫ్రెండ్ ఎంట పడుతున్నారు కదా. ఫ్రెండ్స్ అబ్బా, ఫ్రెండ్స్ అనా? 10th ఒకటే లేదన్నయ్య. కాదంటుంది మళ్ళా ఫ్రెండ్స్ లో క్లాస్మేట్ కాదా నువ్వు? క్లాస్మేట్ గానీ ఇట్లా మాట్లాడక. క్లాస్ అంటే నార్మల్ గా మాట్లాడినా నేను. నా సంబంధం లేదు. నువ్వు ఎంబడే పెరుగుతున్నావు కదా, నీకు తెలియదు నీకు? ఇగో అన్న, అవన్నీ కాదు, ఒకటే కాలేజ్. మేము వెళ్తున్నాం, వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఏదో అనుకోని మా గురించి చెప్తుంది, అట్లా కాదన్న. వెళ్ళిపో నువ్వు గమ్నా, దారి వెళ్దాం. ఏ రోజు ఇంకోసారి కనిపించినా అనుకో బుద్ధ బలా కొడతాం. మరి అర్థమైందా? దెంగాని పో, దెంగాని రాను. నడు రేపు చూసుకుని నడుదా, రేపు కాలేజ్ నడుదా. వాళ్ళు పోనిదా, వాళ్ళు పోని అవసరమా? కూర్చో, ఇంకా కూర్చోరా. బాయ్. మా